హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం తమిళ్లో వచ్చిన ఫైండర్ ప్రాజెక్ట్ 1 మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. లైక్ ఒక మంచి మర్డర్ కమ్ ఒక థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ చార్లీ అండ్ తన బామ్మర్ది, సో వాళ్ళిద్దరు ఒక చెయ్యని తప్పుకి, సో ఆ తప్పు ఏంటంటే ఒక కౌన్సిలర్ మర్డర్ అయిపోతాడు. సో వాళ్ళైతే ఆ తప్పు చేయలేదు, బట్ చార్లీ వచ్చేసి తన ఫైనాన్షియల్ ప్రాబ్లం కోసం ఆ తప్పు ఒప్పుకొని తను అండ్ వాళ్ళ బామ్మర్ది అయితే జైలుకి వెళ్తారు. అండ్ వాళ్ళు శిక్ష కూడా అనుభవిస్తుంటారు. బట్ చార్లీకి ఏంటంటే డబ్బులు ఇస్తా అని చెప్తాను అనమాట, నువ్వు తప్పు ఒప్పుకో, నీకు జైల్లో నువ్వు సరెండర్ అయిపో, నీకు మనీ ఇస్తా అని చెప్తారు. బట్ తనకు మాత్రం మనీ రాదు, బట్ జైల్లో మాత్రం తన శిక్ష అయితే అనుభవిస్తూ ఉంటాడు. సో ఒక టైంలో చార్లీకి కూతురు ఉంటుంది. సో ఆ కూతురికి తెలుస్తుంది మా నాన్న తప్పు చేయలేదని చెప్పి. సో తను ఫైండర్ అని చెప్పి ఒక డిటెక్టివ్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తుంది. సో ఆ డిటెక్టివ్ ఏజెన్సీ లైక్ వాళ్ళ పర్పస్ ఏంటంటే కనుక లైక్ ఎవరైతే చేయని తప్పుని శిక్ష అనుభవిస్తున్నారో సో వాళ్ళని కాపాడాలన్నమాట. సో ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే కొంచెం బాగానే ఉంటుంది అండ్ కొంచెం కొత్తగా కూడా ఉంది. లైక్ ఒక డిటెక్టివ్ ఏజెన్సీ ఏంటి అండ్ వాళ్ళ రోల్ ఏంటి అండ్ వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళు ఎలా ఫంక్షన్ అవుతుంది అని చెప్పి ఒక డిటెక్టివ్ ఏజెన్సీ సంబంధించిన కాన్సెప్ట్ అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీలో కాన్సెప్ట్ ఉంది కదా, లైక్ మనం కనుక చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తే మన లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. సో ఆ సీక్వెన్సెస్ కూడా చూపించాను, అది కూడా కొంచెం బాగానే ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీ ఒక రన్ టైం లెస్ దాన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ ఓకే అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే ఇదంతా ఒక లో బడ్జెట్ మూవీ అన్నట్టు మనకైతే తెలుస్తుంది. బట్ ఒక లో బడ్జెట్ మూవీకి వీళ్ళైతే కొంచెం అవుట్పుట్ అయితే కొంచెం బాగానే ఇచ్చారు. అండ్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్లో మనకి కొంచెము మూవీ డౌన్ అంటే అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ బాగానే ఉంటుంది. సో సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ వీళ్ళైతే కొంచెం అన్నెసరీ ట్విస్ట్ల కోసం కొంచెం అన్నెసరీ ట్విస్ట్లు అయితే పెట్టారు. అది కూడా కొంచెం పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే 1 time వాచబుల్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5 అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నా సజెషన్ అయితే వద్దు, ఎందుకంటే ఇది ఒక 18+ మూవీ కాదు, కాకపోతే ఇందులో కొంచెం వైలెంట్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.